పాకిస్తాన్ ఏజెంట్గా మారి దేశద్రోహం అభియోగాలు ఎదుర్కొంటున్న యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా విచారణలో మైండ్ బ్లాంక్ అయ్యే విషయాలు బయటకొస్తున్నాయి. ఆమెను ఇవాళ హిస్సార్ కోర్టులో హాజరుపరిచారు. అయితే ఇదే సమయంలో పాకిస్తాన్ అధికారులకు ఉన్న బంధంపై ఎన్ఐఏ విచారణ కొనసాగుతున్న కొద్దీ సంచలన విషయాలు బయటకొస్తున్నాయి. జ్యోతి మల్హోత్రాకు పాకిస్తాన్ వెళ్లినప్పుడు అక్కడి అధికారులు ఆమెకు రాచమర్యాదలు చేశారు. పాక్ ప్రభుత్వం ఆమెకు ఏకంగా 6 గన్మెన్స్తో సెక్యూరిటీ కల్పించింది. జ్యోతి మల్హోత్రా పాకిస్తాన్ లాహోర్లోని అనార్కలి బజార్లో తిరుగుతుండగా AK-47 రైఫిల్స్తో 6 వ్యక్తులు ఆమెకు ఎస్కార్ట్గా ఉన్నారు. క్యాజువల్ డ్రెస్లో ఉన్న గార్డ్స్ నో ఫియర్ అని రాసిన జాకెట్లు ధరించారు. జ్యోతికి ఎస్కార్ట్గా ఉన్నారు. పాకిస్తాన్ ఏజెంట్గా మారి దేశద్రోహం అభియోగాలు ఎదుర్కొంటున్న యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా విచారణలో మైండ్ బ్లాంక్ అయ్యే విషయాలు బయటకొస్తున్నాయి. ఆమెను ఇవాళ హిస్సార్ కోర్టులో హాజరుపరిచారు. అయితే ఇదే సమయంలో పాకిస్తాన్ అధికారులకు ఉన్న బంధంపై ఎన్ఐఏ విచారణ కొనసాగుతున్న కొద్దీ సంచలన విషయాలు బయటకొస్తున్నాయి. జ్యోతి మల్హోత్రాకు పాకిస్తాన్ వెళ్లినప్పుడు అక్కడి అధికారులు ఆమెకు రాచమర్యాదలు చేశారు. పాక్ ప్రభుత్వం ఆమెకు ఏకంగా 6 గన్మెన్స్తో సెక్యూరిటీ కల్పించింది. జ్యోతి మల్హోత్రా పాకిస్తాన్ లాహోర్లోని అనార్కలి బజార్లో తిరుగుతుండగా AK-47 రైఫిల్స్తో 6 వ్యక్తులు ఆమెకు ఎస్కార్ట్గా ఉన్నారు. క్యాజువల్ డ్రెస్లో ఉన్న గార్డ్స్ నో ఫియర్ అని రాసిన జాకెట్లు ధరించారు. జ్యోతికి ఎస్కార్ట్గా ఉన్నారు.